హాయ్ అండి. ఇది తోటకూర అండి. మా దగ్గర ఎక్కువగా నేచురల్‌గా పండించుకునే ఆకుకూరలైతే ఎక్కువ దొరుకుతాయి. ఇది తోటకూర. నేను ఎక్కువగా ఆకుకూరలు కూడా తీసుకొని వండుతూ ఉంటాను. కోయిగూర, పాలకూర, అట్లానే బచ్చల కూర ఇలాంటివన్నీ కూడా మాకు ఎటువంటి మందు కొట్టనివి. అన్నీ కూడా ఈ బర్రెలు ఎరువులతోని తయారయ్యేటివి. బర్రెల దగ్గర ఉండే పెండ, ఆ గత్తం అనేది ఉంటుంది కదా, గడ్డి గట, అది కుళ్ళిన తర్వాత వేసి పండించిన ఆకుకూరలు ఇవి. నేచురల్గా మంచిగా పండిస్తారు. మేము వెళ్ళి పొలం దగ్గర కూడా తీసుకుంటాము. ఒక అతను కూడా తెచ్చిస్తూ ఉంటారు. ఇంకోసారి అతనిది వీడియో కూడా పెడతాను. మనకి మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయండి ఆకుకూరలు. అందుకే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అతను. ఇలా చక్కగా రాళ్ళుప్పేసి కడిగి పెట్టుకున్న తోటకూరని సన్నంగా తరుక్కోవాలి. కందిపప్పు మరీ ఎక్కువగా కాకుండా ఒక 3 టేబుల్ స్పూన్లన్నీ వేసుకొని శుభ్రంగా కడిగి అది నానబెట్టుకోవాలి. ఈలోపు తోటకూర అంతా కూడా కట్ చేసుకుందాము. ఈ కట్ చేసుకున్న తోటకూర కుక్కర్లో కానీ లేదంటే మిరపకాయల్లో కానీ వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ తోటకూర వేయకముందు మనము నానబెట్టుకున్న కందిపప్పు అనేది అడుగులో వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఈ కందిపప్పు వాటర్తో సహా వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ పప్పులాగా అయిపోతుంది కాబట్టి మనకి ఫ్రైలాగా ఉండాలంటే ఇలా చేయండి. మొత్తం తోటకూర కట్ చేసుకున్నది వేసేసుకొని ఒక టమాటో వేస్తున్నాను. తోటకూర పెసరపప్పు బాగుంటుంది, అట్లానే తోటకూర శనగపప్పు బాగుంటుంది. మా ఇంట్లో పెసరపప్పు వాతం అంటారు, శనగపప్పు వేస్తే గ్యాస్ట్రిక్ సమస్య అంటారు. ఇక కందిపప్పు తింటాము ఎప్పుడో ఒక్కసారి, డైలీ అయితే చేయను. ఇలా 2 స్పూన్లు కాబట్టి మనకి పెద్దగా పప్పు వేసినట్టు కూడా అనిపించదు. ఒక్క టమాటో, ఈ టమాటాలు కూడా మాకు అతనే తెచ్చి అమ్ముతూ ఉంటారు. గుజ్జు ఎక్కువ ఉండి గింజలు తక్కువ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. నాటు టమాటో. ఇలా మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే వండాలనే ఇంట్రెస్ట్, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మనం సిటీలో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆకుకూరలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండిన వల్ల ఎక్కువగా ఫ్రిడ్జ్ చల్లదనానికి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పటికప్పుడు తీసుకొని వండితే బాగుంటాయి. మనకి ఇక్కడైతే 20 రూపీస్కి ఇంత కూర ఇస్తారు, అక్కడైతే 1 కట్ట 2 కట్టలు ఉంటాయి కదా ఇస్తారు. నేను అవి కూడా ఇంకోసారి చూపిస్తాను. చాలా బాగుంటాయి ఆకుకూరలు. మీరు స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని, నేను కళాయి పెట్టుకున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా శనగపప్పు, మినపప్పు, మనకి మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కూడా మనం పాల మీద తీసిన మీగడతో తయారు చేసిన నెయ్యి. నేను ఎప్పుడు బర్రెపాలు పోపించుకుంటాను ఇక్కడ, అవే నెయ్యి తీస్తూ ఉంటాను. ఆ నేతిలోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగేలోపు ఈ కుక్కర్ గాలంతా వెళ్ళింది కాబట్టి ఓపెన్ చేసి చూశాను. ఇలా స్పూన్తోని చక్కగా మెదిపేసుకొని చక్కగా ఉడికిపోయిందండి. ఇలా మెదిపిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, రాళ్ళుప్పు వేసుకొని, నేను ఎక్కువగా రాళ్ళుప్పే యూజ్ చేస్తాను వంటలకి. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలో మనకు బాడీ సరిపోయినంత సాల్ట్ అనేది ఉంటుంది. మనకి ఎక్కువగా తోటకూరలో బ్లడ్ అనేది మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఇష్టంగా తినొచ్చు. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లల నుంచి ఎవరైనా తినొచ్చు, పెట్టచ్చు పిల్లలకి. ఇంకా మరీ సంవత్సరంలో పిల్లలకైతే తోటకూర ఉడికించి ఆ వాటర్ స్పూన్తో పెట్టినట్లయితే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. అంటే పిల్లలు పెరుగుతారు, హైట్ అనేది పెరుగుతారు. నా చిన్నతనంలో అనేవాళ్ళు ఏదైనా పిల్లలు పెరిగినట్లయితే తోటకూరతో పోల్చేవాళ్ళు.
తోటకూరలో పెరిగిపోతున్నారు అని అంటూ ఉంటారు. అందుకనే తోటకూర పిల్లలకు పెడితే హైట్ అనేది బాగా పెరుగుతారు. ఇవ్వండి, ఆ పోపులో ఉడికించుకున్న తోటకూర అంతా వేసి బాగా కలుపుకొని కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసాను. రెడీ అయిపోయిందండి. చూసారు కదా, రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోయింది.